వెల్కమ్ టు సిబిఐ 69 న్యూస్ వార్తల ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా అడ్వకేట్ బార్ కౌన్సిల్ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిపిస్తే ఎన్నికల హామీలు నెరవేరుస్తానని కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షులు శ్రీ ఎం సుబ్బయ్య గారు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే మ్యాచింగ్ గ్రాంట్ను కలుపుకొని గౌరవ న్యాయవాదుల సంక్షేమ నిధిని ప్రస్తుతం ఉన్న 5 లక్షలు ప్లస్ 5 లక్షలు రెండు కలిపి ఇస్తున్న అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్స్ను 20 లక్షల రూపాయలు పెంచడానికి కృషి చేస్తాను. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుపై కృషి చేస్తాను. ప్రతి న్యాయవాదికి ఇళ్ల స్థలాల కోసం కృషి చేస్తాను. స్వంత వాహనాలు కలిగిన న్యాయవాదులకు జాతీయ రహదారులపై టోల్ గేట్ రుసుము నుండి మినహాయింపు కొరకు కృషి చేస్తాను. 20 సంవత్సరాల న్యాయవాదిగా ప్రాక్టీస్ పూర్తి చేసుకున్న న్యాయవాదులకు సిఓపి రెన్యువల్ అవసరం లేకుండా చేస్తాను. న్యాయవాది, ఆయన భార్య లేదా ఆమె భర్త మరియు వారి ఇద్దరి పిల్లలతో పాటు న్యాయవాది తల్లిదండ్రులకు 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా కొరకు కృషి చేస్తాను. న్యాయవాదుల కోసం తాజా చట్టాలు, కొత్త సవరణలు మరియు డిజిటల్ కోర్టు విధానాలపై అవగాహన కల్పించేందుకు నిత్య ఉచిత శిక్షణ కార్యక్రమాలు, వర్తాఫ్లు మరియు సదస్సులను నిర్వహించే కృషి చేస్తాను. అర్హత కలిగిన జూనియర్ న్యాయవాదులకు ప్రాక్టీస్ సమయంలోన పుస్తకాల కొనుగోలు నిమిత్తం ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ద్వారా ₹1,00,000 రుణం ఇప్పించే విధంగా కృషి చేస్తాను. భారతదేశ అత్యున్నత సుప్రీంకోర్టు బెంచ్ని దక్షిణ భారతదేశం అమరావతి, విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో ఏదో ఒక చోట ఏర్పాటుకు కృషి చేస్తాను. భారతదేశంలో సుప్రీంకోర్టు మరియు వివిధ హైకోర్టులో న్యాయమూర్తుల నియామకాల కోసం ప్రస్తుతం అమలులో ఉన్న సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థను కూకటి వేలతో పెకిలిస్తూ దాని స్థానంలో ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు కోసం కృషి చేస్తాను. ప్రస్తుతం సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థలో ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ న్యాయవాదులకు రిజర్వేషన్ అమలులో లేదు. యూపీఎస్సీ తరహాలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్లకు ఎస్సీ, ఎస్టీ మరియు బీసీలకు రిజర్వేషన్ అమలులో ఉన్నట్లుగా ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ కమిషన్లో ఎస్సీ, ఎస్టీ మరియు బీసీల రిజర్వేషన్ అమలు కోసం కృషి చేస్తాను. వ్రాత పరీక్ష ద్వారా మాత్రమే న్యాయమూర్తుల నియామకం జరగాలి. రాష్ట్ర వ్యాప్తంగా కోర్టు ప్రాంగణాలను ఆధునీకరించేందుకు ప్రతిపాదనలు చేస్తాను. వీటిలో డిజిటైజ్డ్ కేసు ఫైలింగ్, వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తాను. ప్రతి జిల్లా కోర్టులో న్యాయవాదులకు ప్రత్యేక ఛాంబర్లను కేటాయించే ప్రస్తావన పెడుతూ వారి పనికి సరిపడా స్థలం కల్పించేందుకు కృషి చేస్తాను. గ్రామీణ మరియు దూర ప్రాంతాలలో ప్రాక్టీస్ చేసే న్యాయవాదులకు ప్రయాణ సవాళ్లను నివారించేందుకు రవాణా భత్యాలను ప్రవేశపెట్టడం కోసం కృషి చేస్తానని శ్రీ ఎం సుబ్బయ్య గారు తెలిపారు. మరి ఈరోజు నంద్యాల బారు అసోసియేషన్కి స్టేట్ బార్ కౌన్సిల్కు పోటీ చేయబోతున్న మాజీ కర్నూలు జిల్లా బార్ ప్రెసిడెంట్ ఎం సుబ్బయ్య గారు ఓటును అభ్యర్థించడానికి రావడం జరిగింది. నేను న్యాయవాదులకు, సీనియర్ న్యాయవాదులకు, మహిళా న్యాయవాదులకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో మీరు బార్ ప్రెసిడెంట్గా నిలబడితే మేము ఓట్లు వేసాము. స్టేట్ బార్ కౌన్సిల్కు రవిగోరికి వేసాము, అనంతపురం రామిరెడ్డి గారికి వేసాము, రొల్లా మాధవికి వేసాము. ఈసారి నేను కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి న్యాయస్థానాలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఆలగడ బార్ ప్రెసిడెంట్లకు చాలా మందికి ఓట్లు వేసినాను. నంద్యాలలో కూడా ఇక్కడ వచ్చినాక ఓట్లు వేసినాను. ఈసారి సీనియర్ న్యాయవాది, 32 సంవత్సరాల అనుభవజ్ఞుడు, న్యాయవాదుల సంక్షేమం కోసం పాటుపడేటువంటి వ్యక్తిత్వము, చొరవ, పోరాట పటిమ ఉన్నటువంటి న్యాయవాది మరి ఎం సుబ్బయ్య గారికి ఫస్ట్ ఓటు, మీరు ప్రిఫరెన్షియల్ ఓటు, ఫస్ట్ ఓటు వేసి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్కు మెంబర్గా మీరు ఎన్నిక చేసి పంపాలని, గెలిచిన అనంతరం న్యాయవాదుల యొక్క సహాయ సహకారాలతో ఉమ్మడిగా, సమిష్టిగా హైకోర్టు బెంచి త్వరలో వచ్చే విధంగా ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకురావడానికి కృషి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఆయనకున్నవి. నంద్యాల బారులో ఫస్ట్ ఓటుతో ప్రతి ఒక్కరు కృషి చేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. గత 32 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం. మన సుబ్బయ్య సార్ గారు కర్నూలు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడిగా పనిచేశారు, సెక్రటరీగా పనిచేశారు. రకరకాలుగా మన న్యాయవాదులకు పింఛన్ అయితేనేమి, బార్లో వాటర్ సౌకర్యాలు కూర్చోడానికి బెంచీలు అయితేనేమి, అదేవిధంగా ఏదైతే న్యాయవాదులకు పింఛన్ సౌకర్యాలు కానీ రాణి పక్షంలో కూడా పోరాడి ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. ఈరోజు 32 సంవత్సరాల సుదీర్ఘంగా ఆయన ప్రాక్టీస్ చేయడం, ఈరోజు ఎంతోమంది జూనియర్ న్యాయవాదులు కూడా
విధంగా ఉపాధి కల్పించడం చేయడం జరిగింది. ఈరోజు సుబ్బయ్య గారికి స్టేట్ బార్ కౌన్సిల్లో ఆయన పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా మన న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు కూడా ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు. అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాలు మన బార్ అసోసియేషన్లు ఉన్నాయి కాబట్టి మన ఫ్రెండ్స్, మన మిత్రులు అందరికీ తెలియజేసి మన సుబ్బయ్య గారిని గెలిపించాలని, అమూల్యమైన ఓటు వేయించి గెలిపించాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్లో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. కర్నూలు జిల్లా నుంచి సుబ్బయ్య సార్ గారు, మాజీ ప్రెసిడెంట్ గారు పోటీ చేస్తున్నారు. మేమంతా నంద్యాల జిల్లా బార్ అసోసియేషన్ నుంచి మద్దతు తెలుపుతామని కోరుకుంటున్నాము. కర్నూలు మాజీ ప్రెసిడెంట్ సార్ సుబ్బయ్య సార్ గారు మన ఇప్పుడు జరగబోయే స్టేట్ బార్ కౌన్సిల్ ఎలక్షన్లో పోటీ చేయబోతున్నారు. మా నంద్యాల బార్ అసోసియేషన్ తరఫు నుండి ప్రతి అందరితో మేము ఎలక్షన్లో ఓటు వేసి మా తరఫు నుండి కృషి చేసి గెలిపిస్తామని చెప్పేసి నంద్యాల సారు సుబ్బయ్య గారిని గెలిపించాలని కోరుకుంటూ 32 సంవత్సరాల నుంచి పోరాటం చేసినటువంటి మన సుబ్బయ్య సార్ గారికి ప్రతి ఒక్కరూ మనం కానీ మన తరఫున ఒక 5-6 మందిని కానీ 10 మందిని కానీ ఓట్లు వేయించి గెలిపించితే మనకు స్టేట్ బార్ కౌన్సిల్లో ఏవైతే మన హక్కులు పోరాటాలు ఉన్నాయో వాటన్నిటికీ సార్ ముందుండి చేయగల సామర్థ్యం గల వ్యక్తి కాబట్టి మన సార్ను అందరము గెలిపించుకొని మన ఫ్రెండ్స్కు, మిత్రులకు అందరికీ కూడా ఒక 10 మందిని ఓట్లు వేసే విధంగా మనమే సహకరించి అందరినీ కవర్ చేసి వేయించవలసిందిగా ప్రార్థిస్తూ మన కర్నూలు జిల్లా మాజీ బార్ ప్రెసిడెంట్ మాచిపల్లి సుబ్బయ్య గారు స్టేట్ బార్ కౌన్సిల్ ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు. ఆయన పోరాటంతా కలిగిన యోధుడు కాబట్టి ఆయన గతంలో చేసినటువంటి విజయపురంలో కొన్ని శాంపిల్గా మన ముందు ఉంచారు. కాబట్టి మన అడ్వకేట్ ఫ్రెటర్నిటీకి తన శాయశక్తులు అలుపెరుగని పోరాటం చేస్తుందని నిష్కల్మషంగా హామీ చేస్తున్నాడు. కాబట్టి ఆయనను బలపరచడానికి మాకు ఎలాంటి సంకోచం లేదు. ఆయన విజయానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని నంద్యాల బార్ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తుంది. అందరికీ కృతజ్ఞతలు. నంద్యాల బార్ అసోసియేషన్ ఇచ్చేసినటువంటి కర్నూలు జిల్లా బార్ అధ్యక్షుడు, మాజీ ప్రెసిడెంట్ సుబ్బయ్య గారికి ఈ నంద్యాల బార్ అసోసియేషన్లో ఖచ్చితంగా జరగబోయే స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికలలో నంద్యాల బార్ తరఫున మా వంతుగా మేము కృషి చేసి ఆయన విజయానికి సహకరిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. సుబ్బయ్య గారికి మా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మన జిల్లా తరఫున గతంలో రవికుమార్ గారు స్టేట్ బార్ ఎలక్షన్లో నిలబడి గెలవడం జరిగింది. ఈసారి ఆయన బహుశా ఫీల్డ్లో లేనట్టున్నారు. కనుక మేము సుబ్బయ్య గారికి ఈ సందర్భంగా మా మద్దతు, మా బార్ తరఫున, మా నంద్యాల న్యాయవాదుల తరఫున ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నాం. కర్నూలు జిల్లాలో నేను వెళ్ళాను. ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు మన జిల్లా జడ్జి అందరికీ కొంచెం దారి కూడా చేశాడు. గేట్ వేసినాడు. జిల్లా జడ్జి నేనే చేశాడు. గేట్ కాలుతో కొట్టి బయటికి రోడ్డు మేడం మా కమిషన్ మేము వకాలత చేసుకుంటాము. అంటే ఇటువంటి విజయాలు చాలా చేశాను. ఇంకోటి కరోనాలో వచ్చినప్పుడు కరోనా సీజన్లో ఈ వెహికల్స్ స్కూలింగ్ కూడా చేశాను. ఎక్కువతో మాట్లాడి పర్మిషన్ తీసుకున్నాను. అదే వేరుగా ముందు వేరాడు. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రావాలన్నమాట. ఇంకా మన సమస్యలు చాలా ఉంటాయి స్టేట్లో. కాబట్టి ముందుకు పోయి మాట్లాడి ఉద్యమాలు చేసి మన సమస్యలను క్లియర్ చేస్తానని హామీ 100% గ్యారెంటీ ఇస్తున్నాను.